మెనోపాజ్ అంటే ఏదో 50 తర్వాత కదా అప్పుడు రావాల్సింది కదా అనే కాకుండా వాళ్ళకి అవగాహన ఉండాలి, మాకు అవగాహన ఉండాలి, ప్రజలకు అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వటానికి ఈ మెనోపాజ్లో వచ్చే ఇతర సమస్యలకు అన్నిటికీ చూసుకోవడానికి. మెనోపాజ్ వచ్చింది ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా వీక్నెస్ ఉంది, ఇంకా దీంతో మాది అయిపోయింది ఏంటని వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ అంటే ఏమిటి, ఎలా ఇవ్వాలి, వాటిని ఏ సమయంలో ఇవ్వాలి, ఇండికేషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి చేయటానికి యంగ్ డాక్టర్స్కి ప్లస్ ఇతర అందరికీ కూడా అవగాహన సదస్సు లాంటిది అనమాట. తర్వాత సిఐఎంపి అనేసి ఒక సర్టిఫికేషన్ కోర్సు కూడా ఉందన్నమాట మెనోపాజ్ సొసైటీ, ఇండియన్ మెనోపాజ్ సొసైటీది. ఆ సొసైటీ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మెనోపాజ్ స్పెషలిస్ట్ అనే ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసినందుకు వాళ్ళు మెనోపాజ్ స్పెషలిస్టులు అవుతారు. సో వాళ్ళకి మెనోపాజ్ సైన్స్ అవగాహన ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మెనోపాజ్ క్లినిక్స్ కూడా రన్ చేయొచ్చు. అలాంటి క్లినిక్ ఒకటి హైదరాబాద్లో పంజగుట్టలో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ దానిలో ఒకటి ఉందన్నమాట. ఆ క్లినిక్ రన్ చేస్తున్నారు. అంబుజా మేడం నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మన స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. మేడం ఆధ్వర్యంలో ఆ క్లినిక్ నడుస్తూ ఉందన్నమాట. ప్రతి బుధవారం ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పంజగుట్టలో ఆ ప్రిమైసిస్లో అక్కడ మెనోపాజ్ క్లినిక్ ఒకటి ఉంది. అక్కడ 40 ఆ పై వయసు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క సమస్యకి, వాళ్ళకి షుగర్ ఉండనివ్వండి, బీపీ ఉండనివ్వండి, లేక ఇతర ఎటువంటి ఋతుస్రావానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంది, అవేర్నెస్ ఉంది, ఉన్నాయి అక్కడ. ప్లస్ రకరకాల మెనోపాజ్ క్లినిక్లు ఈ సిఐఎంపి పాస్ అయిన వాళ్ళందరూ ఆ మెనోపాజ్ స్పెషలిస్టులు అనమాట. వాళ్ళు ఆ క్లినిక్స్ పెట్టుకుంటారు. మల్టీ డైమెన్షనల్ మల్టీ ఫ్యాకల్టీ ప్రెజెన్స్తో ఆ ట్రీట్మెంట్స్ అవి పేషెంట్స్కి వాటికి స్పెషల్గా లైక్ స్పెషల్ క్లినిక్స్ ఉన్నట్టుగా డయాబెటాలజిస్ట్ లాగా ఇది కూడా ఒకలాంటి స్పెషాలిటీ కోర్స్ కింద ఇప్పుడు ఏర్పడుతూ ఉన్నారు. స్పెషాలిటీ రికగ్నైజ్ చేయండి అని చెప్పాలని ఇప్పుడు మేమందరం ఈరోజు యాన్యువల్ సిఎంఈ కండక్ట్ చేశాము. అసోసియేషన్ విత్ వార్షిక సదస్సు మాదే అసోసియేషన్ చేశాము. ఇదేంటంటే మెనోపాజ్ న్యూలీ డిఫైన్డ్ అనమాట. యాక్చువల్గా ప్రతి ఆడవాళ్ళు కూడాను మెనోపాజ్ అటైన్ అవుతారు, కానీ వాళ్ళది చెప్పుకునేందుకంటే హెసిటేట్ చేసేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకుండా ఉంటారు. ఒక 40-50 ఇయర్స్ వచ్చేసరికి ఇంట్లో మీకు అందరికీ తెలుసు ఆడవాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట. ఇంటికి వాళ్ళే పిల్లల్ని చూసుకుంటారు, పేరెంట్స్ని చూసుకుంటారు, గ్రాండ్ చిల్డ్రన్ చూసుకుంటారు, కానీ వాళ్ళ హెల్త్ గురించి చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ ముఖ్య ఉద్దేశం ఈ మెనోపాజ్ సొసైటీ ముఖ్య ఉద్దేశం అంటే అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి ఆడవాళ్ళకి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్స్ రావడము, కింద పడిపోవడము, లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. అలా రాకుండా వాళ్ళు ఉన్నన్ని రోజులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి అని చూసుకునే ఉద్దేశం ఇది. ఏమేమి లేటెస్ట్గా జరుగుతుంటాయి, అప్డేట్ ఏముంటుంది అనే దాని గురించి ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామండి. చెప్పు ప్రభా. ఇది ముఖ్యంగా ఏంటంటే స్థాయిని కల్పిస్తే తద్వారా ఈ పెరిఫరల్ డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్ మాట్లాడినప్పుడు ఈ బాధల మీద బాధపడుతూ వీటికి ట్రీట్మెంట్ ఉంది, ఇలా చేసి మీరు బాగుపడతారు, ఇలా ఇబ్బంది పడండి, ఇలా కూడుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి చెప్పి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా 45-50 ఏళ్లలో కోడళ్ళు కొడుకులు అల్లెళ్ళతో కాక అది అనుకుంటారు. కాకుండా హార్మోన్ వల్ల మందు తీసుకుని మీరు బాగుపడతారని నాకు తప్పదయ్యాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న డాక్టర్లకు కూడా ఈ ప్రాబ్లం దీనివల్ల ఇలా వస్తుందని చెప్పి తెలిపిస్తే వాళ్ళు వాళ్ళ పేషెంట్స్ చెప్పి అందరూ బాగున్నారని వచ్చారా మేడం? మజిల్ టోన్ ఉంటుంది, బోన్స్ గట్టిగా ఉంటాయి, సో మామూలుగా పనిచేస్తూ ఉంటారనమాట. అదే ఈ ఈస్ట్రోజన్ తగ్గిపోగానే బహిష్టులు ఆగిపోగానే ఏంటంటే కొంత వరకు ఏంటంటే చాలా మనం గమనించకపోయినట్టయితే అతి తక్కువగా అయిపోయింది. కాల్షియం, వైటమిన్ D3 ఇవన్నీ తగ్గిపోతుంటే ఎముక యొక్క దారుఢ్యం తగ్గిపోయి యూజువల్గా వాళ్ళకి కొంచెం ఇలా స్లిప్ అవ్వగానే ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మామూలుగా ఈ బహిష్టులు ఆగిన వెంటనే ఏంటంటే ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీటిని ఎంతవరకు మనం నివారించవచ్చు. అంతేకాకుండా
క్యాన్సర్లు కూడా ముందు ఆ ఏజ్లో మనము చూసి వారికి ప్రతి సంవత్సరము వాళ్ళకి ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయడం ద్వారా బ్రెస్ట్ ఎగ్జామినేషను. సో ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే ఈ గర్భసంచికి ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్ సర్వీక్స్ అవి కూడా చాలా ఎక్కువ మన ఇండియన్ ఉమెన్లో ఉంది. వాటన్నిటిని కూడా నివారించదగిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అవి మట్టుకే దానికి వ్యాక్సిన్ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో క్యాన్సర్ సర్వీక్స్ గర్భాశయ ముఖద్వారానికి వచ్చేది క్యాన్సర్ సర్వీక్స్. అది వచ్చి అప్పుడే 20 సంవత్సరాలు అయింది. మీ అందరికీ వ్యాక్సిన్స్ కూడా ఇస్తున్నాము. సో అవన్నీ అవగాహన కల్పించడానికి. ఇది కాకుండా వాళ్ళకి నిద్రలేమి అంటే కొంతమందికి నిద్ర రాదు రాత్రంతా అనమాట. అలా తెల్లగా అలా కూర్చుని ఉంటారు మంచాల మీద. తర్వాత ఏమో కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంటారు. చిన్న మాట అనగానే కోపం వచ్చేస్తూ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. సో వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి? సో వీటన్నిటికీ ఏంటంటే కొంత అవగాహన కల్పించడం ద్వారా ఏవైనా కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన మందులు తీసుకోవడం ద్వారా, కొంతమందికి హార్మోన్స్ ఇవ్వడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి సో ఆ అవగాహన సదస్సు ముఖ్యంగా ఈ మాకు నేషనల్ ప్రెసిడెంట్ కూడా మాకు సూరత్ నుంచి వచ్చారు ఇవాళ. నేషనల్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ డాక్టర్ అనితా షా అని సూరత్ నుంచి ఆవిడ వచ్చారు. సో అందరూ ఇంకా ఇద్దరు ఫ్యాకల్టీస్ బెంగళూరు నుంచి చెన్నై నుంచి స్క్రిప్ట్ కొంచెం ప్రెస్ నోట్ టైప్లో ఓకే.